హాయ్ నమస్తే. కర్మ కర్మ అనేది ఒక పెద్ద పనిష్మెంట్ అనుకుంటాం అందరం మనము. ఇది ఏదైనా ఒక బ్యాడ్ థింగ్ జరిగినప్పుడు, ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు మన జీవితంలో ఇది నా కర్మ, నేను అనుభవించాలి అని అనుకుంటాం. సో లాట్ ఆఫ్ కొటేషన్స్, కర్మ సిద్ధాంతాలు అన్నీ కూడా మనకు అవే చెప్తూ ఉంటాయి. మనం ఏదైతే చేస్తామో అవి మళ్ళీ మనకి రిపీట్ అవుతుందని. కర్మ అనేది మన జీవితాలలో మనకు పడే ఒక శిక్ష కాదండి, అది ఒక శిక్షణ లాంటిది. అంటే నువ్వు ఏదైతే అంతకుముందు నేర్చుకోవలసిన పాఠాలని నేర్చుకోకుండా సగంలో వదిలేసావో, లేదా అలాంటి సందర్భాల్లో, అలాంటి సిచ్యువేషన్స్లో మీరు తెలుసుకోవాల్సిన, కంప్లీట్ చేయవలసినవి ఏమన్నా ఉంటే కంప్లీట్ చేయకుండా పారిపోయి తప్పించుకున్నప్పుడు అవి మళ్ళీ కూడా సేమ్ ప్యాటర్న్స్ అండ్ సేమ్ లైఫ్ సిచ్యువేషన్స్, ఎమోషన్స్, పరిస్థితులు, మనుషులు, అలాంటివన్నీ కూడా మనకి మళ్ళీ రిపీట్ అవుతాయి. సో ఇక్కడ భగవద్గీతలో తీసుకున్న, మన పురాణాలలో తీసుకున్న, ఎక్కడైనా సరే మనకు కర్మ సిద్ధాంతాన్ని బోధించడం జరిగింది. కర్మ సిద్ధాంతం ప్రకారం మంచి పనులు ఏవైతే చేస్తావో అవి, వాటి రిజల్ట్స్ మంచిగా ఉంటాయి. నెగిటివ్గా చేస్తే దాని రిజల్ట్స్ ఫ్యూచర్లో నెగిటివ్గా ఉంటాయి. నథింగ్ బట్ కాజ్ అండ్ ఎఫెక్ట్ అన్నమాట. ఎప్పుడైతే మన జీవితాల్లో వచ్చే సిచ్యువేషన్స్ని, పరిస్థితుల్ని, మనుషుల్ని, ఏవైనా కానీ మనము ఇవి మాకెందుకు వచ్చాయి అనేది ఒక ప్రశ్న వేసుకున్నప్పుడు మాత్రమే ఇది శిక్షణలాగా మనకి తెలుస్తుంది. లేక అదర్వైజ్ మనం ఎప్పుడైతే వ్యక్తిగతంగా కంప్లీట్గా ఈ పరిస్థితికి, నా సిచ్యువేషన్కి నేను కాదు, కంప్లీట్గా వేరే వాళ్ళే కారణమని 100% నమ్ముతామో, అంటే ఆ సిచ్యువేషన్ రావడానికి రకరకాల కోణంలో ఆలోచిస్తుంది మైండ్ ఎప్పుడు కూడా బ్లేమింగ్ గేమ్లో ఉంటుందన్నమాట. సో సరౌండింగ్స్, ఎన్విరాన్మెంట్లో ఏ పరిస్థితులు నిన్ను దాంట్లోకి నెట్టివేసాయనే దాన్ని ఎతుక్కుంటూ ఉంటాం. సో అలా చూసినప్పుడు అది శిక్షణ కాదు, శిక్షలాగా భావిస్తుంది. ఎప్పుడైతే అది శిక్షలాగా భావిస్తామో దానిలో నుంచి వచ్చే పాఠాన్ని మనం నేర్చుకోం, దాన్ని బాధతో మాత్రమే అనుభవిస్తాం, కానీ దానిలో నుంచి వచ్చే లెసన్ని నేర్చుకోం. అది ఎప్పుడైతే నేర్చుకుంటామో అప్పుడు దాకా ద సేమ్ సిచ్యువేషన్స్, సేమ్ ప్యాటర్న్స్ మన లైఫ్లో రిపీట్ అవుతూనే ఉంటాయి. ఆ పరిస్థితిని నీ ఓపికతో గెలుచుకుంటావో, దాటి వస్తావో, నీ తెలివితో దాటి వస్తావో, నీ సరెండర్షిప్తో దాటి వస్తావో, అది మన తెలివితేటలకి, మన విజ్ఞతకి, మన అవేర్నెస్కి వదిలేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 10th క్లాస్ స్టూడెంట్ ఉన్నాడు. వాడు కొన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ అవుతాడు. నెక్స్ట్ మళ్ళీ రాయాలంటే సబ్జెక్ట్స్ క్లియర్ చేసుకుంటేనే వాడు పాస్ అయ్యి నెక్స్ట్ ఇంటర్మీడియట్లోకి, 11th క్లాస్లోకి వెళ్తాడు. ఇది కూడా అంతే. ఈ ఎర్త్ అనేది, ఈ భూమి అనేది ఒక పాఠశాల. ఈ పాఠశాలలో మనము అనుభవాలు అనే పాఠాలు నేర్చుకోవడానికి వచ్చాం. ఈ పాఠాలు నేర్పడానికి మన చుట్టూ ఉన్న బంధాలు, పరిస్థితులు, వీళ్ళందరూ కూడా మనతో పాటు ఈ పాఠశాలకు వచ్చిన వాళ్ళే. సో ఎప్పుడైతే శిక్ష అనుకుంటామో దాన్ని ఎప్పటికీ మనము ఆ కర్మను డిజాల్వ్ చేసుకోలేము, నేర్చుకోలేము. ఎప్పుడైతే అది శిక్షణ అనుకుంటామో, అదొక లైఫ్ లెసన్ అనుకుంటామో, అప్పుడు ఈజీగా మనం దాన్ని ఓవర్కమ్ చేసి దాంట్లో నుంచి మనం బయటకు వచ్చేస్తాం. ఎప్పుడైతే నువ్వు వదిలేసి అక్కడ నుంచి వెళ్ళిపోతావో దాన్ని క్లియర్ చేసుకోకుండా, నెక్స్ట్ అగైన్ ఆ ప్యాటర్న్ మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటుంది. సో ఎవరో వచ్చి కర్మ ప్రక్షాళనలు, హీలింగ్స్ అవన్నీ చేస్తే మీ యొక్క కష్టాలు కానీ, మీ యొక్క పాఠాలు కానీ వేరే వాళ్ళు నేర్చుకోలేరు కదండి. మీ యొక్క లెసన్ మీరే నేర్చుకోవాలి, మీరే పరీక్ష రాయాలి, మీరే పాస్ అవ్వాలి. సో పక్కన వాళ్ళు, ఎదుటి వాళ్ళు కేవలం విని నీకు సజెషన్స్ ఇవ్వగలుగుతారేమో మహా అయితే, అంతేగాని అయ్యో అనగలుగుతారేమో, కానీ ఆ సిచ్యువేషన్ నుంచి ఓవర్కమ్ చేసుకొని రావడం అనేది మాత్రం మన టాస్కే. సో కాబట్టి ఎవరో హీలింగ్లు చేసేసి మీకంతా మీ ఎనర్జీస్ని పెంచేస్తారనో, లేకపోతే మీ ఆ కర్మని దూరం చేసేస్తారనో, మీరు దాంట్లో నుంచి బయటకు వచ్చేస్తారో అనేది ఒక అపోహ మాత్రమే. కాబట్టి ఆ అపోహల్లో ఉండకుండా ఎప్పుడు అవేర్నెస్గా ఉండడమే ఒక స్పిరిచువాలిటీతో ఉండడం అంటే, ఒక స్పిరిచువల్ లైఫ్ లీడ్ చేయడం అంటే. సో గుర్తుపెట్టుకోండి, కర్మ అనేది ఒక శిక్ష కాదు, అది కేవలం శిక్షణ మాత్రమే. సో వన్ సింపుల్ వెరీ ఎఫెక్టివ్ అఫర్మేషన్ అంటే సెల్ఫ్ టాక్ అన్నమాట. మనది రిపీటెడ్ సెల్ఫ్ టాక్, పవర్ఫుల్ సెల్ఫ్ టాక్ ఏంటంటే, ఎప్పుడైనా మనము అలాంటి
బాధలో లాంటి దాంట్లో ఇది ఎలా ఓవర్కమ్ చేయాలో తెలియని టైంలో సిట్ ఇన్ ఏ కామ్ పీస్ఫుల్ ప్లేస్, అంటే ఎవరు డిస్టర్బ్ చేయని దగ్గర కొంతసేపు కూర్చోండి. స్లో డౌన్ యువర్ ఎమోషన్స్. ఫిజికల్గా మీ బాడీని కూడా స్టేబుల్ చేసుకోండి. మీ ఎమోషన్స్, మీ ఫీలింగ్స్, మీ థాట్స్ అన్నిటినీ కాసేపు స్లోగా బ్రెత్ని అబ్జర్వ్ చేస్తూ స్లో డౌన్ అయిపోండి. ఆ స్లో డౌన్ అవుతూ మీ శ్వాసను గమనిస్తూ, నేను ఈ పరిస్థితిని గమనిస్తున్నాను, లెట్ గో చేస్తున్నాను, అంటే పంపించేస్తున్నాను. నేను ఈ పరిస్థితిని, దానివల్ల వచ్చే ఎఫెక్ట్స్ని ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా నా జీవితంలో నుంచి లెట్ ఇట్ గో చేస్తున్నాను. సో నేను కంప్లీట్గా ఇది యూనివర్స్లోకి వదిలేస్తున్నాను. లెట్ ద యూనివర్స్ టేక్ దిస్ అని చెప్పేసి మనం అనుకోవాలి. అన్నీ కూడా ఏవైతే జరుగుతున్నాయో మీ చుట్టూతా, అవన్నీ కూడా మిమ్మల్ని వదిలేసి శాశ్వతంగా యూనివర్స్లోకి వెళ్ళిపోతున్న భావనను పెట్టుకోండి. ఒక అద్భుతమైన కాంతి మాత్రమే మిమ్మల్ని గైడ్ చేస్తుంది ఆ విశ్వం నుంచి అనేది గుర్తుపెట్టుకోండి. ఆ సిచ్యువేషన్లో మీకు ఎలా యాక్ట్ చేయాలి, ప్రశాంతంగా ఎలా ఉండాలో తెలియనప్పుడు ఆ పరిస్థితుల్ని లెట్ ఇట్ గో చేసేయాలి. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. సో థ్యాంక్ యూ. కీప్ ఆన్ వాచింగ్. బై.